ప్రపంచ చరిత్రలో అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోతుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి అభివృద్ధి ఆగదన్నారు. జగన్ ఇంటికెళ్లి అధికారులు రాజధాని పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారన్నారు. కానీ 5 ఏళ్లు అమరావతిని విధ్వంసం చేసిన జగన్ పునఃప్రారంభ పనులకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. మరికొన్ని గంటల్లో అమరావతి 2.0 లాంచింగ్ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రస్తుతం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, దాదాపుగా 5 సంవత్సరాలు విధ్వంసానికి గురైన నేపథ్యంలో ఎటువంటి ప్రణాళికలతో రాజధాని అభివృద్ధి చేయబోతా ఉన్నారు? గౌరవ ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖున అమరావతి రీస్టార్ట్ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి రాజధాని లేదంటే ఆంధ్రప్రదేశ్కి అనే చెప్పలేని పరిస్థితిలో ఈరోజు బయటపడి మరొక్కసారి అమరావతిని పునఃప్రారంభించుకునేదానికి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. సుమారుగా 6-7 లక్షల మంది జనాలతో రేపు ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా అమరావతిలో గత 2014-19లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఆ రోజు ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని అబాసుపాలు చేస్తే మరొక్కసారి శంకుస్థాపన కార్యక్రమం చేసి వచ్చే 4 సంవత్సరంలోనే అమరావతికి ఒక షేప్ తీసుకొని వచ్చి అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తున్నారు. సార్, నిన్న ప్రోటోకాల్ అధికారులు మాజీ సీఎం జగన్ ఇంటికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఆయన లేరు. సో ఆయన వస్తారని ఆశిస్తున్నారా? మేము ఒకటే చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల, అలాగే శాసనసభ వ్యవహారాల పట్ల ఏ దాని మీద గౌరవం లేదు. శాసనసభకు ఎన్నికయ్యి ఒక ప్రతిపక్ష హోదా కూడా దక్కని రోజుల్లో కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని మాట్లాడిన పాపాను పోలేదు. అలాంటి వాడు ఈరోజు ప్రధానమంత్రి ప్రోగ్రాంకి వస్తాడంటే మేము నమ్మం. ఆయన ఎంతసేపు ఒక ఎమోషనల్గా జనాలను రెచ్చగొట్టి ఆయన వైపు తిప్పుకునేదానికి ప్రయత్నమే తప్పక జనాలకు మంచి చేసేదానికి ఆయన ఎప్పుడు ఉండడు. ముఖ్యంగా అమరావతి విషయానికి వస్తే ఆ రోజు అమరావతి రైతులను జైల్లో పెట్టించిన ఆయన మరొకసారి అమరావతికి వస్తాడని మనం ఎలా అనుకుంటాం అని తెలియజేస్తాం. సార్, ఆడుదాం ఆంధ్రతో దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి రోజే సవాల్ విసురుతుంది మీకు. దమ్ము ధైర్యం అనేది ఎవరికుందో అతి త్వరలోనే తెలుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్ర గురించి సభ్యులు అడిగిన తర్వాత మేము కమిటీని కూడా నియమించడం జరిగింది. అతి త్వరలోనే ఆ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఎవరైతే ఈ ఆడుదాం ఆంధ్రలో స్కామ్కి పాల్పడి ఉంటారో, ఎవరైతే ప్రజల డబ్బు తిన్నారో వాళ్ళందరినీ తగిన చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి చర్యలు తీసుకుంటారు. ఫైనల్గా ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలు ఎన్ని రాబోతున్నాయి, వారికి ఎటువంటి ఇది అవుతుంది? ముఖ్యంగా క్రీడాలోకానికి ఒక శుభవార్త. మొట్టమొదటిగా రాష్ట్రంలో 16,500 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన పిమ్మట స్పోర్ట్స్ కోట ఏదైతే 3% రిజర్వేషన్ ఉందో దానిలో భాగంగానే 412 పోస్టులకు నిన్నే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైతే ఆశావాహులు ఉంటారో, గత 10-15 సంవత్సరాల్లో ఎవరైతే క్రీడల్లో సర్టిఫికెట్లు సంపాదించి మెరిట్లో ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి శుభపరిణామం. 412 మందికి ఈ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయి. తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల విధ్వంసానికి గురైన అమరావతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరొకసారి పునఃప్రారంభం కాబోతుంది. భవిష్యత్తులో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని గొప్పగా ఉంటుందని చెప్పి మంత్రి రాంప్రసాద్